తిరుమల లడ్డూ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఇప్పుడు అప్పట్లో కీలక స్థానాల్లో నిలిచిన ముగ్గురు మాజీలపై ఫోకస్ చేశారు. వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని నిర్ణయించారు. అయితే వారు విచారణ నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అందుకే లుకౌట్ నోటీసుల జారీకి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా మంది అరెస్టు కూడా అయ్యారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇప్పుడు తదుపరి అరెస్టు ఎవరిదా అన్న చర్చ నడుస్తోంది. దీంతో అందరి చూపు ఆ కీలక నేత వైపే ఉంది. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే తిరుమల లడ్డూ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ ప్రముఖులతో పాటు అప్పట్లో పాలనా వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన వారి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లడ్డూ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఇప్పుడు అప్పట్లో కీలక స్థానాల్లో నిలిచిన ముగ్గురు మాజీలపై ఫోకస్ చేశారు. వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని నిర్ణయించారు. అయితే వారు విచారణ నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేస్తారని తెలుస్తోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారు అన్న ఆరోపణలు వచ్చాయి. సీఎం చంద్రబాబు బాహాటంగా ఈ విషయం బయటపెట్టడంతో పెను వివాదానికి దారితీసింది. వైసీపీ చుట్టూ అనుమానాలు బలపడ్డాయి. ఇటువంటి తరుణంలో నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కోరుతూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరింది. ఈ తరుణంలో కోర్టు భిన్నంగా స్పందించింది. సీబీఐ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. గత కొద్ది నెలలుగా దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. అయితే సంచలన అంశాలు బయటపడినట్టు తెలుస్తోంది. తిరుపతి కేంద్రంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. నెయ్యి టెండర్ల నుంచి సరఫరా చేసిన సంస్థల వరకు క్షుణ్ణంగా పరిశీలన చేసింది. నెయ్యి సరఫరా చేసిన సంస్థల్లో సోదాలు చేసింది. వీటికి బాధ్యులను చేస్తూ నలుగురిని అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసు విచారణలో మరో కీలక నిర్ణయం దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందం అడుగులు వేస్తోంది. అయితే మద్యం కుంభకోణం కేసులో ఓవైపు వైసీపీ నేతలు ఇరుక్కుపోవడంతో ఆ పార్టీలో ఓ రకమైన ఆందోళన ఉంది. ఇప్పుడు లడ్డూ కేసులో సిట్ వేగంగా పావులు కదుపుతుండటంతో మరికొంతమంది వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీ హయాంలో తిరుమలలో అపచారాలు జరిగాయనే అనుమానాలు వ్యక్తం చేస్తూ చాలా రకాలుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు లడ్డూ వివాదంలో వైసీపీ నేతలు అరెస్ట్ అయితే ఆ పార్టీకి ఇబ్బందికరమే.